రియల్ అనాలిసిస్ యూనిట్ 3 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ ఈ పవర్ 1/x ఫర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కంటిన్యూటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చారు, అది కంటిన్యూస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 5 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ క్వశ్చన్, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1/x మైనస్ ఈ పవర్ మైనస్ 1/x బై ఈ పవర్ 1/x ప్లస్ ఈ పవర్ మైనస్ 1/x వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. దెన్ షో దట్ ఎఫ్ హ్యాస్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇది కూడా కంటిన్యూటీ చెక్ చేసే ఫంక్షనే. కంటిన్యూటీ అంటే డిస్కంటిన్యూటీ అని చూపించాలి. ఫస్ట్ కైండ్ ఎట్ ఎక్స్ ఈక్వల్ 0. ఇలాంటి ప్రాబ్లమ్స్ 10 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ 1/x, ఈ పవర్ మైనస్ 1/x అలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది కంటిన్యూటీ మీద. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఎఫ్ ఆఫ్ ఎక్స్ సేమ్, ఇది కూడా కంటిన్యూటీ చెక్ చేయాలి. కంటిన్యూటీ చెక్ చేసేటప్పుడు ఏబీసీ వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చారు, డిటర్మిన్ ద వాల్యూస్ ఆఫ్ ఏబీసీ ఫర్ విచ్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అయితే ఏబీసీ వాల్యూస్ కనుక్కోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ దెన్ మోడ్ ఎఫ్ ఈజ్ బౌండెడ్. ఎఫ్ కంటిన్యూస్ అయితే మోడ్ ఎఫ్ బౌండెడ్ అని చూపించాలి. 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్. ఇది కూడా కంటిన్యూస్ ఫంక్షన్ ఇస్తే అది బౌండెడ్ అంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఉంటుందని చూపించాలి. అది కూడా 5 మార్క్స్ క్వశ్చనే. ఇఫ్ ఎఫ్ ఈ సిక్స్త్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబీ దెన్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్ ఆన్ ఏబీ. అంటే ఎఫ్ కంటిన్యూస్ అయితే ఎఫ్కి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ రెండు కూడా ఉంటాయని ప్రూవ్ చేయాలి. సో అది 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, యూనిఫామ్ కంటిన్యూటీ మీద. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్. యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చూపించాలి. ఇక్కడ ఫంక్షన్ ఏదైనా మారచ్చు, ఒక్కొక్కసారి ఎక్స్ స్క్వేర్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో ఇలాంటి యూనిఫామ్ కంటిన్యూటీ మీద ఒక సమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా 8th క్వశ్చన్ కూడా కంటిన్యూటీ అయితే మనం ఏబీ వాల్యూ కనుక్కోవాలి. ఎఫ్ అనేది కంటిన్యూస్ ఎవ్రీవేర్, దెన్ ఫైండ్ ఏబీ, డిటర్మిన్ ద వాల్యూస్ ఆఫ్ ఏబీ. ఫంక్షన్ మనకి ఇచ్చారు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో యూనిట్ 3 నుంచి ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది. కంటిన్యూటీ మీద ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి ఈ పవర్ ఎక్స్ మోడల్లో, ఈ పవర్ 1/x మోడల్లో ఉన్న సమ్స్ ఒకసారి చూసుకొని ఇవి ఎక్కువగా చదివినట్లయితే ఎగ్జామ్కి ఇవి సరిపోతాయి యూనిట్ 3 నుంచి.